3, 2, 1. ఓ సో గైస్, ఈ వీడియోలో ఉంది మన దగ్గర సింక్రోనస్ మోటార్. ఎస్ గైస్, ఈ మోటార్ మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. ఎస్ గైస్, ఇది అయితే 240 వోల్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఈ రూటర్ని అయితే రొటేట్ చేస్తే. ఎస్ గైస్, ఇది ఒక అమేజింగ్ మోటార్. దీని రూటర్ని ఒక్కసారి మెల్లగా అయితే రొటేట్ చేస్తే ఇక్కడ 240 వోల్ట్ అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఎల్ఈడిని ఈజీలీగా గ్లో చేస్తుంది ఈ చిన్న మోటార్. ఎస్ గైస్, సో గైస్, దీని మీద అయితే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. ఆ వీడియోని మీరు మా ఛానల్లో వెళ్ళి తప్పకుండా చూడండి. అదే, సో పదండి, ఈ వీడియోలో మనం దీన్ని ఆటోమేటిక్గా రొటేట్ అయ్యేలా ఒక చిన్న సిస్టమ్ని అయితే తయారు చేయబోతున్నాం. అది చిన్న సిస్టమ్ అయితే ఆటోమేటిక్గా ఈ మోటార్ అయితే రొటేట్ అవుతుంది. అండ్ 240 వోల్ట్స్ మనకు అవుట్పుట్ ఫ్రీగా దొరుకుతుంది. ఎస్ గైస్, సో పదండి, ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గైస్. వీడియోని ఫస్ట్ ఒక లైక్ చేసుకొని, అండ్ మా ఛానల్ మీరు కొత్త వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చూపించండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కడ దొరకవు. సో పదండి, ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఈ సింక్రోనస్ మోటార్ లోపల గేర్స్ ఉంటాయి, పవర్ఫుల్ గేర్స్. ఎస్ గైస్, ఆ గేర్స్ని అయితే రిమూవ్ చేసేయాలి, తీసేయాలి. సో దాని తర్వాత అయితే మనం ఎక్స్పెరిమెంట్ని చేయగలం. గైస్, ఈ మిషన్ అయితే ఓపెన్ చేసేద్దాం, సింక్రోనస్ మోటార్ని. ఇక్కడ చూడండి, లోపల అయితే ఈ గేర్స్ ఉన్నాయి చూడండి. ఈ గేర్స్ని అయితే రిమూవ్ చేసేయాలి. దీంతో మనకు పని లేదు. దీన్ని చూడండి, ఈజీగా వచ్చేస్తాయి ఇవి. అండ్ దీని లోపల అయితే టోటల్లీ 3-4 గేర్స్ ఉన్నాయి. 3 గేర్స్ ఉన్నాయి గైస్. దీన్ని మధ్యలో ఉన్న మ్యాగ్నెట్ని రొటేట్ చేయించాలి. అండ్ దానికోసం మనం ఒక చిన్న డీసీ మోటార్ అయితే వాడుతున్నాం. ఎస్ గైస్, ఈ మోటార్ అయితే 5 వోల్ట్లో అయితే నడుస్తుంది. అండ్ దీంట్లో ఉన్న ఈ చిన్న మ్యాగ్నెట్ అయితే దీంతో రొటేట్ చేపిస్తే 240 వోల్ట్ మనకు ఈజీగా దొరుకుతుంది. ఇది మొత్తం అయితే మనం ఒక దీంట్లో బోర్డులో అయితే సెట్ చేస్తున్నాం ఇలా. ఎస్ గైస్, సో బాగుంటుంది. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడాలి. సో దీని లోపల ఏముందో ఇంకా చూద్దాం. సో గైస్, ఇది వచ్చేసింది. దీంట్లో ఉన్న మ్యాగ్నెట్ అయితే చూడండి బయటకు వచ్చింది. ఈ మ్యాగ్నెట్ని మనం ఈ డీసీ మోటార్తో రొటేట్ చేయించాలి. దీని మధ్యలో, దీని చుట్టూ అయితే ఈ వైట్ కలర్లో కాయిల్ ఉంది, అది కూడా తీద్దాం. ఉండండి, చూద్దాం. మొత్తం తీసేద్దామా? అది గైస్, ఇందులో చూడండి కాయిల్ ఉంది. దీంట్లో అయితే 240 వోల్ట్ మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడితే ఇది చిన్న మ్యాగ్నెట్తో 240 వోల్ట్. ఈ మ్యాగ్నెట్ని ఈ మోటార్తో ఫిట్గా అయితే కనెక్ట్ చేయాలి. కోసం అయితే ఓపెన్ చేశాను. ఈ మ్యాగ్నెట్ని రొటేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇదైతే ఇలా సెట్ అయింది చూడండి. అండ్ దీన్ని రొటేట్ చేస్తే చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. లైట్కి కనెక్ట్ చేయి. సో గైస్, ఇక్కడ రొటేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ వేరే కేబుల్స్ ఏమీ లేవు. పట్టు అక్కడ బాగా చూడండి గైస్. దీన్ని చూడండి, రొటేట్ చేస్తే అక్కడ పవర్ అయితే వస్తుంది. గైస్, ఎంత ఫాస్ట్గా అయితే రొటేట్ చేస్తామో, ఇది 600 వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ దాకా అయితే ఇది ఈజీ జనరేట్ చేయగలదు. ఎస్ గైస్, దీని రొటేటర్ని ఎంత స్పీడ్గా అయితే మనం రొటేట్ చేయగలుగుతామో, వేరే ఏమైనా మోటార్ తీసుకొని సపోర్ట్ తీసుకొని. పదండి, ఇక దీన్ని కనెక్ట్ చేసి ఈ బోర్డులో అయితే మొత్తం ఫిక్స్ చేద్దాం. గైస్, ఈ మోటార్ని అయితే బోర్డ్తో చూడండి ఫిట్గా అయితే ఇది సెట్ అయింది. ఈ మోటార్ని అయితే రొటేట్ చేయించడానికి ఈ చిన్న డీసీ మోటార్ అయితే ఇలా సెట్ చేయాలి గైస్. దీంట్లో ఉన్న మ్యాగ్నెట్ని అయితే రొటేట్ చేయించడం కోసం అయితే ఈ మోటార్ యూజ్ చేస్తున్నాము. ఇది అయితే చూడండి, దీంట్లో అయితే కాస్త లూజ్గా ఉంది. ఈ రూటర్ని అయితే చూడండి కరెక్ట్గా అయితే ఫిక్స్ చేసేదాం. ఈ సెటప్ అయితే ఫిక్స్ అయింది. గైస్, ఒక ప్రాబ్లం వచ్చింది. ఎస్ గైస్, ఈ 5 వోల్ట్ డీసీ మోటార్ అయితే దీన్ని రొటేట్ చేయలేదు అనుకున్నాం, కానీ మేము ఇది అయితే రొటేట్ చేయలేదు. మ్యాగ్నెట్ కొంచెం హెవీగా పడింది దీనికోసం. అండ్ మనం ఈ మోటార్ని వాడుతున్నాం. ఎస్ గైస్, చూస్తేనే నవ్వు వస్తూ ఉంది. సో ఈ మోటార్ని మనం ఫైనలీ వాడుతున్నాం. ఎస్ గైస్, గైస్ ఫైనలీ చూడండి, వావ్, వెయిట్ పెరిగింది గైస్.
ఈ మోటార్ని అయితే మేము సెర్చ్ చేసాం, ఈ మోటార్ అయితే మనం చెక్ చేసాం, మీకు చూపించలేదు. అండ్ ఇది దాని వెయిట్ అయితే ఎత్తుకోలేదు. సో ఇది అయితే యాక్చువల్లీ 12 వోల్ట్లో అయితే వర్క్ అవుతుంది. చూద్దాం గైస్, స్విచ్ కంట్రోల్ అయితే వేద్దాం. ఈ మోటార్ కోసం అయితే ఎలక్ట్రిసిటీ అంటే 12 వోల్ట్ కావాలి. హోల్డర్ని అయితే సెట్ చేసుకుందాం. 15 minutes later. గైస్ దీని లుక్ అయితే చూడండి. వావ్ గైస్, అమేజింగ్. ఇది ఇంకా దీని పవర్ సప్లై ఇవ్వడం మాత్రమే మిగిలింది. గైస్ చూడండి ఎంత క్లీన్ గా ఉందో. దీన్ని అయితే స్విచ్ ని ఈ మోటార్ కి అయితే కనెక్షన్ ఇద్దాం గైస్, సింపుల్ కనెక్షన్. ఈ మోటార్ రన్ అవ్వడానికి కోసం అయితే 12 వోల్ట్ కావాలి గైస్. అండ్ 12 వోల్ట్ మనకి స్విచ్ బోర్డ్ అయితే పక్కన ఉంది, అక్కడి నుంచి అయితే మనం 12 వోల్ట్ దీని సాయంతో అయితే తీసుకున్నాం. ఇది అయితే 12 వోల్ట్ చూడండి, ఇక్కడ 12 వోల్ట్ ఇది. దీనికైతే జాయింట్ ఇస్తాం ఉండండి. చూడొచ్చు ఇక్కడ షాక్ అయితే కొట్టడం లేదు. 12 వోల్ట్ గైస్, ఈ మోటార్ అయితే 12 వోల్ట్లోనే రన్ అవుతుంది. కేవలం ఎక్స్పెరిమెంట్ కోసం, ఇది పర్మనెంట్ యూజింగ్ కోసం కాదు. చూడండి, ఆన్ చేద్దాం. వావ్ గైస్, ఫస్ట్ ట్యూబ్ లైట్ అయితే వేద్దాం గైస్. ట్యూబ్ లైట్లో చూద్దాం, షేక్ అవుతుంది. దానికోసం కింద ఒక డబల్ టిప్ వేద్దాం. ఆల్ రైట్ గైస్, మొత్తం అయితే సెట్ అయింది. ఇక్కడ అయితే చూడొచ్చు, ఇది 12 వోల్ట్ అయితే ఈ మోటార్కి అయితే మనం ఇచ్చాం. ఇక్కడ చూడొచ్చు, ఇందులోకి ఇది కంప్లీట్ అయింది. ఈ వైపు అయితే మనం ఎలక్ట్రిసిటీని ఇస్తున్నాం గైస్. 12 వోల్ట్ అయితే ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడైతే చూడొచ్చు మీరు, ఈ వైపు ఏమి లేదు, డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది 12 వోల్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి గైస్, డైరెక్ట్ గా ఉంది ఇది. ఓకే, ఆన్ చేద్దాం. 3, 2, 1. ట్యూబ్ లైట్ అయితే ఇది ఈజీగా గ్లో అయింది. చూడొచ్చు, ఇక్కడ బ్లూ లైట్ వేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు, ఈజీగా బాగా అయితే గ్లో అవుతుంది గైస్. ఫుల్లీ ఈ లైట్స్ అయితే ఫుల్గా అయితే గ్లో అవుతున్నాయి. ఈ రూటర్ అయితే దీని మీద లోడ్ పడితే ఇది స్పీడ్గా తిరగడం లేదు, కాస్త లోడ్ తగ్గుతుంది, స్పీడ్ తగ్గుతూ ఉంది. అని చూద్దాం అయితే, ఎల్ఈడి వేద్దామా. ఈ రూటర్ అయితే కాస్త మెల్లగా తిరుగుతుంది గైస్. మినిమం 20,000 ఆర్పిఎంలో ఇది ఈ మోటార్ అయితే దీన్ని 20,000 ఆర్పిఎంలో రొటేట్ చేయిస్తే ఈ మోటార్కి 400-600 వోల్ట్ దాకా అయితే ఈజీగా ఈ మోటార్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతుంది. కానీ ఇది అయితే 4,000 ఆర్పిఎం ఏమో తిరుగుతుంది. ఇది ఒక టవర్ లా ఉంది కదా. ఓకే, ఆన్ చేద్దామా. ఏం డౌట్ గానే ఉంది, చూద్దాం. ఓ బ్రో, వావ్ గైస్, గ్లో అవుతుంది. చూడొచ్చు ఎంత బాగా అయితే గ్లో అవుతుందో. వావ్, చూడండి ఇక్కడ, ఆసమ్ గైస్. ఇక్కడ చూడొచ్చు మీరు కనెక్షన్స్ గైస్. ఈ మోటార్ మనం 12 వోల్ట్ ఇచ్చాం. దీంట్లో నుంచి 220 వోల్ట్ అయితే మాకు ఈజీగా ఫుడ్ దొరుకుతుంది. ఇది చాలా చిన్న ప్రాజెక్ట్ గైస్. ఇది మీ పిల్లలకి అయితే స్కూల్కి చేసుకోకపోతే ఇది అందరూ చూస్తూనే ఉండిపోతారు. ఇది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. సింక్రోనస్ మోటార్ అండ్ ఒక మోటార్ ఉంది, ఒక బ్యాటరీ. అండ్ మా దగ్గర బ్యాటరీ లేవు. బ్యాటరీ వేద్దామా దీన్ని ఒక బ్యాటరీ సెట్ చేద్దాం గైస్. ఈ మోటార్కి అయితే యాక్చువల్లీ 12 వోల్ట్ ఇవ్వాలి. ఆ 12 వోల్ట్ని మనం రిమూవ్ చేసేసాం. అప్పుడు దాకా మీకు ఫేక్ అనిపించుంటుంది, కానీ అది ఫేక్ కాదు, అది 12 వోల్ట్ మాత్రం ఇచ్చాం మనం. ఇప్పుడు చూడండి 5 వోల్ట్, ఇది 3.7 వోల్ట్ ఈ బ్యాటరీ. ఈ బ్యాటరీని అయితే 12 వోల్ట్ మోటార్ అయితే కనెక్ట్ చేసాం. ఏమవుతుందో ఐ డోంట్ నో. మొత్తం సెటప్ చూడండి ఇక్కడ. వావ్ గైస్, అమేజింగ్ కదా. ఇందులో మనం ఇప్పుడు లైట్ని టెస్ట్ చేద్దాం. గెట్ రెడీ. వావ్, ఆసమ్ గైస్. ఇది మెల్లగా అయితే తిరుగుతుంది. 3.7 వోల్ట్ బ్యాటరీ గైస్, 12 బ్యాటరీస్ అని చూడొచ్చు మీరు. అండ్ ఇది చూడండి, గ్లో అవుతుంది, మంచిగా గ్లో అవుతుంది గైస్. వావ్, రూటర్ అయితే మెల్లగానే తిరుగుతుంది, అయినా చూడండి ఆసమ్. ఈ లైట్ గైస్ నాకు తెలిసి 3.7 వోల్ట్ బ్యాటరీ కదా, కుదరదు అనుకుంటా, చూద్దాం గైస్. దీని రూటర్ అయితే చాలా మెల్లగా తిరుగుతుంది. 3.7 వోల్ట్ బ్యాటరీ అయితే వేసాం కదా, రొటేట్ అవుతుంది కానీ లైట్ గ్లో అవుతుంది గైస్. ఏం వల్ల ఊరికి అలా అంటాం కదా. ఇంకా ఫేక్ అనిపిస్తుందా? చూడండి ఇక్కడ మన దగ్గర బ్యాటరీ లేదు. బ్యాటరీ మీరు కూడా చూడొచ్చు, ఈ మోటార్ కంటే ఈ బ్యాటరీ ఎంత చిన్నగా ఉందో. ఫైనల్ ఈ వీడియోలో ఈ ఎక్స్పెరిమెంట్ ఇంత సెటప్ మీ పిల్లలకి స్కూల్లో సైన్స్ డే రోజు ఇక్కడ పెడితే అందరూ చూసి షాక్ అవ్వడమే తప్పదు కదా. అందరూ చూసి షాక్ అవుతాడు గైస్. సో ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్. సో ఇది ఎక్స్పెరిమెంట్ మాత్రమే, అది పర్మనెంట్ యూజింగ్ కోసం అయితే మా వీడియోస్లో రాబోయే సమయంలో వీడియోస్ రావచ్చు గైస్. ఈ వీడియోలో అయితే గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో
మీరు మా ఛానల్లో కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి గైస్. సో మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు బాయ్ బాయ్.